కోడి కూత కంటే ముందే నిద్ర లేచి, సూర్యుడి కంటే ముందే నిద్ర లేచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పండి. చెప్తాం ఒకసారి కూర్చొని దీని మీద కొంచెం కరెక్షన్ చేద్దాం. ఎందుకు మనం ఇప్పుడు చేయలేదండి సార్, ఇనీషియల్గా మనం స్కోప్ మారకూడదు అని చెప్పేసి ఒప్పుకోవట్లేదు జేజేఎం గైడ్ లైన్స్. ఆ స్కోప్లో ఉన్నది ముందు తీసేసుకుని పెట్టాము. ఇప్పుడు ఏదైనా లేదంటే పొలిటికల్గా మీరు కమ్యూనికేట్ చేయాలి. యూ ట్రైడ్ వై అంటే టెక్నికల్గా వై వి నాట్ ఏబుల్ టు అనేది బయటికి తెలియాలి. At some point of time we have to take it up. So we will take it up. Okay, let me have a small review on this. అలాగే సార్. ఇక్కడ నుంచి మనం ట్రీటెడ్ వాటర్ మొత్తం తీసుకొచ్చి ఈ ఒక సెగ్మెంట్ ఇది ఎన్ని లక్షలకు వస్తుంది? ఇది మొత్తం 1400 crores సార్. ఎన్ని జనాభా? 28 lakh. సెకండ్ ఫేజ్ మొత్తం ఇంకొక 5 lakh కవర్ అవుతుంది సార్ మనకి. అంటే 28 lakhs అనే వాటికి హౌస్ హోల్డ్స్ 28 lakh పాపులేషన్ సార్. ఇనిషియల్ గా 4 lakh హౌస్ హోల్డ్స్ కవర్ అవుతున్నాయి. రెండు స్కీమ్స్ సార్, రెండు కలిపి 60. అదొక స్కీమ్ 60 లక్షలు ఉన్నారు. అదేంటి అది కలిపి సార్. ఇది 28, అది 40 lakh. ఈ 28 lakh పాపులేషన్ కి ఇనిషియల్ గా 4 lakh హౌస్ హోల్డ్స్ మనం కవర్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి ఇంకో 5 lakh హౌస్ హోల్డ్స్ ఉంటాయి ఫేజ్ 2. As we have observed in Delhi meeting, the fundamental primary key is taps, household taps. So this will serve 4 lakh. Okay, I understand. 4 lakh taps. That will serve 5 lakh. Treatment plant 3D design, sir. మన రా వాటర్ ఇక్కడ ట్రీట్ చేస్తాం సార్. బ్యారేజ్ గోదావరి బ్యారేజ్లో రా వాటర్ తీసుకుని ట్రీట్ చేసి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దగ్గర నుంచి WTP ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సార్ ఎంటైర్ మొత్తం ఫేజ్ 1, 2 కవర్ చేయడానికి ఈ 28 lakh పాపులేషన్కి మనం ఇప్పుడు ట్రీట్ చేసేస్తున్నాం. చేసేసి ఈ WTP ద్వారా ట్రీటెడ్ వాటర్ని ఈ OHBR ద్వారా ఇంకా నెంబర్ ఆఫ్ OHBRs కట్టి OHSRs విలేజ్ ద్వారా హౌస్ ట్యాప్ కనెక్షన్స్ దాకా వెళ్ళిపోతాం సార్. ఈ మొత్తం కూడా ట్రీటెడ్ వాటరే వెళ్ళిపోతుంది. ఫేజ్ 2 కూడా మనం ఇప్పుడు తీసేసుకున్నాము. ఫర్దర్ ఎక్స్టెన్షన్లో ఫేజ్ 2 కూడా కవర్ చేస్తాం. ఇది వచ్చి ఈస్ట్ గోదావరి ప్రస్తుతానికి మనం ఇక్కడ కోనసీమ మొత్తం రాజులు కోనసీమ ఇవన్నీ ఏరియాస్ కవర్ చేస్తున్నాము. స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయిపోయింది సార్. ఈస్ట్ వెస్ట్ 5 ప్రాజెక్ట్స్లో రీటెండెడ్ ప్రాజెక్ట్స్లో అవుట్ ఆఫ్ 5 ఈ 2 ప్రాజెక్ట్స్. వెస్ట్ గోదావరి ఒకటి, ఈస్ట్ గోదావరి ఒకటి. ఈస్ట్ గోదావరిలో కాకినాడ, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ కవర్ అయిపోతుంది. ఫర్దర్ ఫేజ్ 2 అంతా ఈ కలర్స్. మనం ఇనిషియల్గా ఫేజ్ 1లోనే బ్లూ yellow ఫేజ్ 1 అంతా ఎల్లో సార్. ఇదంతా కూడా ఫేజ్ 2లో కవర్ చేస్తాం. ఎందుకని ఎట్లా పెట్టారు? మనకి అమౌంట్ శాంక్షన్ అయింది 1650 శాంక్షన్ అయింది సార్. దీనికి దాన్ని బట్టి పెట్టాను సార్. And now the per unit, sir, from my side, only one figure which bothered you in Delhi visit. Again, I will tell. What is the per tap cost? So per tap cost in this is 31,000 rupees. In that it is 35,000 rupees. ఇటువైపు వస్తుంది సార్, పిఠాపురం మనకి ఇటువైపు వస్తుంది సార్. అది ఏలేరు నుంచి రావాలంటే ఈ నుంచి రాదండి సార్. దీని నుంచి అవును సార్. అది డిస్టెన్స్ పైకి అంతా సార్ మనం అదేం చేయాలి? స్ట్రేట్గా ఏలేరు నుంచి సేమ్ ఇట్లనే మళ్ళీ తెచ్చుకోవాలి సార్ మనం. జైజంలో చేయాలా వేరేలా చేయాలా? జేజంలోనే పెట్టాం సార్. ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, Those 6 projects which అందులో పెట్టాం సార్. Danlo one is this. We are calling it the Eleru project. ఏంటిది? అజ్జరం అని మన నియోజకవర్గంలో గ్రామం ఎక్కడిది? అజ్జరం సార్. మీరు చేస్తారా? ఏం చేస్తారు? తయారు చేస్తాం సార్. మంచి బాగా బరువు ఉండాలి. అమందస్తా ఎలా ఉంటుంది అమ్మందస్తా అంటే? బాగా బరువు ఉంటుంది. అమందస్తా అంటారు. అమందస్తా మళ్ళీ ఉన్నాయి. మొత్తం కంట్రీ అంతా ఇవే వెళ్తాయంటే చాలా ప్రధాన ఆలయాల్లో ఇవే ఉన్నాయండి. తయారు చేయడానికి, ప్రసాదం తయారు చేయడానికి. లోపల ఏంటిది? ఇదేంటిది? దీని నుంచి మీకు తయారు
ఊరు అడుగు, నాకు పెద్ద అవగాహన లేదు. దిగిపోదు సార్, దాని గురించి చేసి పెడతారు సార్. పాడవకుండా చిన్నగా సార్. ఇదేంటి ఇనుమా? ఇది ఇనుమా కాదు, మీరు కుంపట్లు చేస్తారా? కుంపట్లు బాగున్నాయి, ఆదురు వస్తాయి. సార్ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్సర్న్ మినిస్టర్స్ అందరూ ప్లేస్ చేయండి. కాదు, అఫీషియల్స్ ఒక సైడు అట్లాగా మీరు మీ ఫిక్షన్ కూర్చోబెట్టుకోండి. కొంచెం ఇలా రండి. కాదు కాదు, కొంచెం ఇలా రండి సార్. There are two sets. ఇది వెస్ట్ గోదావరి, అది ఈస్ట్ గోదావరి. ఇది వెస్ట్ గోదావరి సంబంధించి ఇక్కడ ఉన్నాను సార్ ఇటు అఫీషియల్స్ అంతా వచ్చాయి. మీరున్నారు సార్, మీరే అఫీషియల్స్ ఇటు వచ్చారు. రండి.